ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న కౌంటింగ్ జరిగిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో తేలిపోతుంది. ఒకవైపు అధికార వైసీపీ ప్రభుత్వం, మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కూటమిలో పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తిస్థాయి విశ్వాసం కనబరచలేకపోతున్నప్పటికీ, అధికార వైసీపీ మాత్రం సంపూర్ణ విశ్వాసంతో ఉంది. ఎంత విశ్వాసంతో ఉంది అంటే ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించేశారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ప్రమాణ స్వీకారం చేసే తేదీని కూడా ప్రకటించేశారు. విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. టీడీపీ ఎంతో అసహనానికి గురై ప్రజలను భయాందోళనలకు గురి చేసిందని, రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా సీఎంగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వైసీపీ వైనాట్ 175 టార్గెట్‌కు దగ్గరగా స్థానాలను సాధించబోతున్నామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జగన్‌ను సీఎం చేయడానికి ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చారని చెప్పారు. సీఎం జగన్ విద్య, వైద్యం, ఇతర రంగాలలో చాలా గొప్ప మార్పులు తీసుకువచ్చారని, చేసేది మాత్రమే జగన్ చెప్పారని అన్నారు. టీడీపీ అసహనంతో దాడులు చేసిందని, వైసీపీ మాత్రం సమన్వయం పాటించిందని, వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ తోక ముడుస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే మరలా కష్టాలు వస్తాయని ప్రజలు భయపడుతున్నారని, మీ ఇంట్లో మేలు జరిగితే తనకు ఓటు వేయండని ధైర్యంగా అడిగిన సీఎం జగన్ వెంటే రాష్ట్ర ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.